ఇది మోడల్గా తీసుకొని అన్నిట్లా ఎంప్లాయ్మెంట్ పిల్లలకు అందరికి యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా మరి ఆ విధంగా ప్రయత్నం చేద్దాము. అందరికీ ఈ ఈ యువకులకు ఎంప్లాయ్మెంటే కాకుండా ఈ బోటింగ్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చాయ్ అమ్మే వాళ్ళు కానీ పల్లీలు అమ్మే వాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఇది మనం ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ముందు మన వికారాబాద్ పాత రంగారెడ్డి జిల్లా చెరువులను అన్నింటినీ టూరిజం ప్లేస్గా తీసుకొని ముంగలికి పోదాం. మరి ఎంప్లాయ్మెంట్ 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. ఆ 2 లక్షలు కూడా 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి ఆ 2 లక్షలు ఇప్పుడు 50 లక్షల మంది ఉద్యోగాల కోసం వెయిటింగ్లు ఉన్నారు. మనం ఇటువంటి అవకాశాలు కల్పిస్తే కొద్దిగా వాళ్ళకు కూడా వెసులుబాటు కలుగుతుంది, కుటుంబాలు ఆర్థికంగా మంచిగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోదాము. అట్లనే అనంతగిరి గుట్ట కోసము 225 కోట్ల రూపాయలు మనం ఆ రోజులలో నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకొని వచ్చి 25 కోట్లు తీసుకొచ్చి హరిత కానీ అదేవిధంగా కళ్యాణ మండపం కట్టినాం. ఆ 200 కోట్లు 10 ఏళ్ల నుంచి రాలేవు, అవి అట్లనే ఉన్నాయి. ఆ 200 కోట్లు తెచ్చి అనంతగిరి గుట్టను ఈకో టూరిజంగా డెవలప్ చేద్దాం. అక్కడ కూడా చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ ప్రభుత్వంతో మన వికారాబాద్ ప్రాంతానికి ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి ముంగల్కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేద్దాం. మరి ఏడీ ఫిషరీస్కు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ సంఘాలు ఉన్నాయి, సంఘాలల్లో కొద్దిగా మనస్పర్ధాలు ఉన్నాయి. వాళ్ళనందరినీ కూర్చోబెట్టి సభ్యులను పెద్ద ఎత్తున చేర్చి అందరికీ లాభం జరిగేటట్టు, ఒక్క మనిషికి లాభం జరగకుండా ఆ సంఘాలలో ఉన్న ప్రతి విలేజ్లో ఏ విలేజ్ ఈ చెరువుకు వస్తాయో ఆ విలేజ్లో ఉన్న అందరినీ, మన దగ్గర బెస్ట్ వాళ్ళు అయితే లేరు, అంతా బుధరాజు లేదు, వాళ్ళని అందరినీ పిలిపించి మెంబర్షిప్ చేపించి అందరికీ న్యాయం జరిగేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు చెప్తూ, మరి అదేవిధంగా ఎవరైతే ఈ ఇరిగేషన్ ఉన్నారో మేము అప్పుడు ఆ రోజులలో ఉన్నప్పుడే 20 కోట్లు తెచ్చినాం. దాని తర్వాత 10 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు ఈ గారికి 2-3 సార్లు చెప్పిన ఇది 9,250 ఎకరాలు పారే ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం 5,000కే దాన్ని క్లోజ్ చేయకుండా ఏం చేస్తే మళ్ళా 9,250 ఎకరాలు పారుతుందో ఆ విధంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈ తెలంగాణకే తలమానికం. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ చెన్నారెడ్డి గారు మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టును వారే నిర్మాణం చేసిండ్రు. వారి పేరు చిరస్థాయిగా ఉండాలి అంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ కలకలలాడుతూ ఉండాలి. అందుకే దీని మీద పెద్ద ఎత్తున మనము బడ్జెట్ తీసుకొని వద్దాం. ఆ విధంగా ప్రయత్నం చేసి అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం. అధికారులు కూడా అన్ని విధాల సహకరించాలి. ఎందుకంటే నేను మామూలుగా ఎమ్మెల్యే ఉండి మంత్రి ఉంటేనేమో మీ ఎంబడి పడుతుంటే చేస్తుంటే, ఇది స్పీకర్ 10 వచ్చుట్లా కొద్దిగా నాకు నేను అందరితో చేయలేకపోతున్నా. మీరు సమన్వయంతో పనిచేసి నా పంట కొద్దియాలి. మీకు ఏం కావాలో చెప్పాలి, అవి తెచ్చిచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేసే బాధ్యత మీరు కూడా ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం ఉండదు, పార్టీలతో సంబంధం లేదు, ఎవరన్నా ఉండరు, అందరినీ కలుపుకొని ముంగలికి తీసుకొని పోయే ప్రయత్నం చెప్పేసి, అదేవిధంగా ప్రోటోకాల్ సమస్య ఎక్కడ రాకుండా అడిషనల్ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఆర్డీఓ గారు నేను చెప్తున్నా, ప్రోటోకాల్ సమస్య చిన్నది కానీ పెద్దది కానీ అందరినీ పిలవండి. ప్రోటోకాల్ సమస్య ఎక్కడ రాకుండా చూసుకునే పని మీరు చేయాలని చెప్పేసి మీతో కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మన డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్కు అదేవిధంగా రాములకు ఇద్దరికి తెలియజేసుకుంటున్నా. కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉన్నది దీంట్లో, టూరిజంతో ఒకసారి మీటింగ్ పెడతా, మీరు ఈ జేకేఎంఆర్ నుంచి మీరు వచ్చి దాంట్లో కూర్చొని అది కూడా ఏదున్నదో కొద్దిగా ఫైనల్ చేసుకొని మనము పని అయితే నడవని దాన్ని కూడా ఒక దిక్కు ఇది చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకొని దాని ప్రకారం మనం ముంగలు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీ అందరికీ నేను మాట ఇచ్చిన మాట ప్రకారం చేసిన మీరు సంపాదించిన పైసలు ఏవైతున్నాయో అన్న చెప్పినట్టు వేరే దానికి ఖర్చు పెట్టకుండా ఇంటి కార్యక్రమాల కోసం తల్లిదండ్రులకు సహాయపడే విధంగా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నేను ఇంత సాయం చేసి ఇంత కష్టపడి ఇంత తీసుకొని వచ్చినాక మీరు ఈ 10 ఏళ్ల నుంచి నేర్పించిన కార్యక్రమాలకు పోయినరు అనుకోండి, నాకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే దయచేసి మీరు వచ్చిన అమౌంట్ ఏదైతున్నదో సాధ్యమైనంత వరకు కరెక్ట్ వేలా ఉపయోగించినట్టు చూసుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మరి ఎక్కడ కూడా చిన్న అనార్థం కూడా జరగకుండా
24 గంటలు మీరు శ్రద్ధగా టూరిస్టులు వచ్చినప్పుడు మాత్రం గమనిస్తూ ఉండాలి. ఎక్కడ ఏ అపాయం జరిగినా మీరు దాన్ని అధిగమించాలని చెప్పేసి మీతో కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారాలు.